బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ సోనియా రాహుల్ గాంధీల మీద సంచలన ఆరోపణలు చేసింది. ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో ఇవాళ జరుగుతున్న వాదనల్లో కీలక విషయాలు వెల్లడించింది. నేషనల్ హెరాల్డ్ ద్వారా మనీ లాండరింగ్ చేశారని సోనియా రాహుల్ మీద ఆరోపణ చేసింది. 142 కోట్ల రూపాయల ఆదాయాన్ని సోనియా రాహుల్ వాడుకున్నారని తెలిపింది. అలాగే ఆదాయాన్ని దగ్గర ఉంచుకోవడం కూడా మనీ లాండరింగ్ అవుతుందని స్పష్టం చేసిన ఈడీ షేర్ హోల్డర్లను కూడా మోసం చేశారని ఆరోపించింది. దీనిపై మరింత తాజా సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణ అందిస్తారు. అసలు ఈ రోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీతో పాటు ఇటు రాహుల్ గాంధీ ఇద్దరి పైన కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కొన్ని సెన్సేషనల్ వ్యాఖ్యలు అయితే ఈ రోజు చేయటం అయితే చూస్తాను. ఈ రోజు ప్రధానంగా 2023లో జరిగినటువంటి ఏదైతే నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి దానికి సంబంధించి దాంట్లో విదేశాల నుంచి ఫండ్స్ తరలించి ఈ పత్రికలను నడిపారు అంటూ కూడా కొన్ని ఆరోపణలు అయితే చేసింది. దీనిపైన గతంలో సిబిఐతో పాటు ఈడీ కూడా కొన్ని కేసులతో పాటు దర్యాప్తు కూడా చేయటం అయితే చూస్తాను. మధ్యలో ఏదైతే సిబిఐ ఉందో మధ్య దర్యాప్తును ఆపేయడంతో ఈడీ అయితే కంటిన్యూ చేయటం అయితే మనం చూస్తాను. ప్రధానంగా ఈ రోజు కోర్టులో ఏదైతే ఢిల్లీ కోర్టులో ఈ రోజు దానికి సంబంధించి ఈ రోజు దాఖలు చేసిన పిటిషన్ లో అయితే కొన్ని కీలకమైన వ్యాఖ్యలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఏదైతే రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీ ఇద్దరు కూడా దాదాపుగా అంటే 128 కోట్ల రూపాయలు ఈ దీనికి ఏదైతే మనీ రూటింగ్ అంటే అక్రమంగా డబ్బుల్ని తరలించారు, ఈ పత్రిక నడపడానికి వీళ్ళు ఈ డబ్బును ఉపయోగించారు. అదే కాకుండా మళ్ళీ ఇంకా తప్పు మీద తప్పు చేస్తున్నారంటూ కూడా తీవ్రమైన ఆరోపణలు చేస్తూ కూడా ఈ రోజు ఆ కోర్టుకు అయితే సబ్మిట్ చేయటం అయితే మనం చూస్తాను. ఇవన్నీ నేపథ్యంలో తీసుకున్నట్లయితే ఇప్పటికే దాదాపుగా దీనికి సంబంధించినటువంటి అసోసియేట్ లిమిటెడ్ సంబంధించి ఒక ఏదైతే కంపెనీ ఉందో దానికి సంబంధించి 660 కోట్ల విలువైన ఆస్తులను కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకొని ఈడీ జప్తు చేయటం అయితే చూస్తాను. ఈ ఆస్తులు మొత్తం కూడా ఢిల్లీ, ముంబై, లక్నో ప్రాంతాల్లో అయితే గుర్తించారు. ఆ బిల్డింగ్ ఏదైతే వాటిలో ఉన్నటువంటి నివాసం ఉండే ప్రస్తుతానికి ఉండేటటువంటి కంపెనీలన్నీ కూడా నోటీస్ ఇచ్చి ఇమ్మీడియట్ గా ఖాళీ చేయమని చెప్పేసి కూడా చెప్పడం అయితే చూస్తాను. ఒకవేళ నివాసం ఉండేట్లో దాని రెంట్లన్నీ కూడా ఈడీకి జమ చేయాలి అని చెప్పేసి కూడా కోర్టు కూడా ఆర్డర్స్ అయితే ఇప్పటికే పాస్ చేసినట్లయితే మనం చూస్తా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ ఈ రోజు అయితే ఈ యొక్క కీలకమైన వ్యాఖ్యలు చేయడం చూస్తే కాంగ్రెస్ పార్టీ అంటే దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో ఒక అయోమయానికి గందరగోళానికి గురైన చూస్తాను. ఒక బీజేపీకి అయితే ఇది ఒక పెద్ద అస్త్రంగా అయితే ఉపయోగపడుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పైన గత 15 సంవత్సరాల నుంచి కూడా అవినీతి అక్రమాల్లో కూరుకుపోవడం వల్ల ప్రజలు తిరస్కరించారంటూ కూడా బీజేపీ అయితే దీనిపైనటువంటి ఆరోపణలు గుప్పించిన నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే ఈడీ ఏదైతే ఆరోపణలు చేస్తూ ఈ రోజు కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ చూసుకుంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కి పరువు చాలా బలహీన పడింది అయితే చెప్పుకోవచ్చు. తేజస్విని.